విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధిని కోరే ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ గురువే. అలాంటి ఉపాధ్యాయులు, గురువులు కాన్వెంట్ పాఠశాలలోనే ఉంటారనుకుంటే అది మన భ్రమ, మన అజ్ఞానం. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్రపతులైన వారున్నారు, సైంటిస్టులున్నారు, ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు, కవి పండితులు, డాక్టర్లు, లాయర్లు, పన్నే దైవంగా భావించే కార్మికులు, కర్షకులు, ఇలా ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఒకప్పుడు ఆ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. కానీ రాను రాను ఆ పాఠశాలలో పూర్తి స్థాయిలో కొరత ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలిపోవడంతో ఆ విద్యార్థినికి చదువు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయురాల్ని పూర్తి స్థాయిలో నియమించారు. అలా ఒక్క విద్యార్థి వల్ల కొనసాగుతున్న ఆ స్కూల్కి ఇప్పుడు అదే విద్యార్థి అంబాసిడర్గా మారిపోయింది. గోడలపై ఆమె పెయింటింగ్ రూపంలో ఆ బడికి ఒక ఆశా జ్యోతిగా వెలుగుతోంది. తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ బోనితిన్, నీవు నా ఇల్లంబందు నిలిచి జృంభణముగా నుక్తుల్సు శబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్, జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబనన అంటూ బమ్మెర పోతనా మాత్యుడు నన్ను స్తుతించి శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని తెలుగు ప్రజలకు అందించాడు. బమ్మెర పోతన ఏ కాన్వెంట్ స్కూల్లోనూ చదివి కవి కాలేదు. బమ్మెర అనే ఓ కుగ్రామంలో కేవలం కానికి బడిలో అక్షరాలు దిద్ది అసామాన్యుడయ్యాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో నందిగామ కీర్తన అనే ఒకే విద్యార్థి 4వ తరగతి విద్యను కొనసాగించింది. ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలను నడిపించాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయురాలు ఉమాపావని బాలికకు ఏడాది పాటు బోధించడంతో పాటు మధ్యాహ్న భోజనం సమకూర్చారు. ఒక్క విద్యా సంవత్సరానికి గాను సుమారు 12.84 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్లా ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలలో ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పాఠశాల కొనసాగించేందుకు కారణమైన కీర్తన చిత్రాన్ని బడి గోడపై ఇటీవల వేయించారు. సుమారు 5 లక్షల రూపాయలతో విద్యుత్ ఫెన్సింగ్తో పాటు మరుగుదొడ్లు, నీటి వసతిని కల్పించి బడిని ఆధునికీకరించారు. యూపీఎస్ నార్పనేంపల్లి ఆపల్ స్కూల్లో చదువుతున్నా, 4th క్లాస్. నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు, అందుకోసం గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలనుకున్నాను. ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్నే వస్తువులు ఏర్పాటు చేసింది, అందుకోసం నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాను. అందుకోసం అందరూ నాలా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని అనుకుంటున్నా, దీన్ని సాగించాలి అనుకుంటున్నా. ఈ ప్రభుత్వం కూడా సహకరించాలని అనుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మా స్కూల్ని ఇలానే ఉంచి ఇంకా మరింత విద్యార్థుల్ని ఇలాగే చేర్పించాలని అనుకుంటున్నాను. నాకు సహకరించాలని కోరుకుంటున్నా. కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆ పనులను పరిశీలించి కీర్తనతో ప్రత్యేకంగా మాట్లాడారు. నీకు స్నేహితులు కావాలిగా, ఇక్కడ మంచి చదువు చెబుతున్నారని చెప్పి వారిని తీసుకురావాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఆటోను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరో ఉపాధ్యాయుడు రాంబాబును ఈ పాఠశాలకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ గ్రామంలో 50 మంది విద్యార్థులు ఉండగా వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో ఇప్పటివరకు 12 మంది స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు అంగీకరించారని అధికారులు కలెక్టర్కు తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స్కూల్ గురించి చాలా వరకు మీరు వినే ఉంటారు. 6 నెలల క్రితం సింగిల్ స్టూడెంట్ ఉన్న స్కూల్ అనేది పేపర్లో కవర్ చేయడం జరిగింది. మా జిల్లాలో కూడా దాదాపు 60 పైన స్కూళ్ళు లో ఎన్రోల్మెంట్, 0 ఎన్రోల్మెంట్ అయ్యాయి. 1500 స్కూల్ దగ్గర ఉంటే దాదాపు 60 స్కూళ్ళు లో ఎన్రోల్మెంట్ అవుతుంటే మేము గట్టిగా నమ్మింది పోయిన సంవత్సరంన్నర నుంచి మేము చేసే శ్రమ, మా ప్రభుత్వ స్కూళ్ళ పైన, ప్రభుత్వ టీచర్ల పైన ఒకప్పుడు ఉండే నమ్మకాన్ని మళ్ళీ మేము తీసుకొని రావాలనేది
వసతులు వస్తున్నాయి, మంచి టీచర్లు వచ్చారు, కొత్త టీచర్లు వచ్చారు, బెస్ట్ టీచర్లు వచ్చారు. మేము పిల్లలు చదివించే రీతి కూడా మారుతుంది, ఇంగ్లీష్ విద్య కూడా వచ్చింది. ఇవన్నీ చూసి ప్రభుత్వ స్కూళ్ళలో ఒక ముందున్న వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావడానికి పూర్తి ప్రయత్నాలు జిల్లా యంత్రాంగం చేస్తుంది. ఖచ్చితంగా ఆ వైభవం కూడా వస్తుంది. కావాల్సింది ఏంటంటే పేరెంట్స్ అందరూ వచ్చి ఒకసారి మా స్కూళ్ళని సందర్శించి కళ్ళతో చూస్తే నమ్ముతారు. మార్కెటింగ్ అనేది మాకు అనవసరం. మా టీచర్లు ఎంత బాగుంటారని అందరికీ తెలిసింది. మనమంతా ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ ఆ నమ్మకాన్ని తీసుకొని రావడానికి ఈ ప్రయత్నాలు మీరు ఒకసారి వచ్చి కళ్ళతో చూస్తే ఇంకా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపారు, ప్రభుత్వ స్కూల్లోనే నమ్ముతారని గట్టి నమ్మకం మాకు ఉంది. ఏదేదైనా కానీ ఈ పాప వల్ల వీళ్ళ నాన్న వల్ల ఈ స్కూల్లో క్లోజ్ చేసుకోకుండా ఉన్నాం. ఈసారి దాదాపు ఇప్పటికే 15 అడ్మిషన్లు వచ్చాయి. ఇక్కడ 60 మంది పిల్లలు ఉంటే ఒక 20 మంది పిల్లలు వస్తారు ఈ స్కూల్కి అనేది గ్రామస్తులు కూడా నమ్మకం ఇస్తున్నారు. చిన్న చిన్న కష్టాలన్నీ తీస్తున్నాం, చూస్తున్నారు మీరు స్కూల్ రూపురేఖలు ఎలా మారిందనేది. ఇలాగే ప్రతి స్కూల్ని చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా మా పిల్లలు సరే ఇష్టం ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కారణం వల్ల ప్రైవేట్కి వెళ్తారంటే వెళ్ళనియండి. కానీ నాణ్యమైన విద్య పొందాలంటే, మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలంటే, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మార్కెటింగ్ నమ్మకుండా నిజంగా పిల్లల పైన ప్రేమతో ఎవరు నేర్పిస్తారో వాళ్ళ దగ్గర మీరు పిల్లల్ని పంపించాలంటే ప్రభుత్వ స్కూల్లే నమ్మాలి మీరు. నేను జిల్లా కలెక్టర్గా గట్టిగా ఈ మాట అంటున్నాను. పేరెంట్స్ అందరూ కూడా వచ్చే 6 రోజుల్లో చూస్తారు బడిబాట కార్యక్రమం నడిపించినప్పుడు. ఆ మార్పుని నమ్మి మాకు ఒక అవకాశం ఇస్తారనే గట్టి నమ్మకం నాకు ఉంది. అయినా కానీ ఈ పాపకి వాళ్ళ నాన్నగారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసిన మా జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత అద్భుతమైన స్కూల్ ప్రతి గ్రామంలో వచ్చే వరకు మేము వెంట పడతామని నమ్మకం నేను ప్రజలు కూడా నేను అందిస్తున్నాను.